చందమామను చుట్టొస్తాం. 1972 తర్వాత చంద్రుడిపై అధ్యయనానికి మానవ సహిత యాత్ర చేపట్టిన అమెరికా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లో జాబిల్లిని చుట్టి రానున్న 4 హోమగాములు 10 రోజుల మిషన్. అంటే చంద్రమండలానికి పోవడానికి ఎన్నో 2 రోజులు పడుతుందా? చంద్రుడిపై పరిశోధనలకు మానవ సహిత యాత్రను దాదాపు 54 ఏళ్ల క్రితమే నిలిపివేసిన అమెరికా ఇప్పుడు ఆ దిశగా చేపట్టిన ప్రతిష్టాత్మక మిషన్ ఆర్టెమిస్ 2 నాసా శాస్త్రజ్ఞులు రూపొందించిన షెడ్యూల్ ప్రకారం అంత సక్రమంగా జరిగితే ఈ పాటికే 4 హోమగాములతో కూడిన ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ను మోసుకుంటూ 322 అడుగుల ఎత్తైన భారీ రాకెట్ ఎస్ఎల్ నింగిలోకి భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 3:54 గంటలకు దూసుకుపోయి ఉంటుంది. ఈ మిషన్ ద్వారా అమెరికా సాధించాలనుకుంటున్న లక్ష్యాలు ఏంటంటే, ఇందులో పాల్గొన్న హోమగాములు ఎవరు, ఈ మిషన్ ప్రత్యేకతలు ఏమిటి అంటే 10 రోజుల మిషన్. ఆర్టెమిస్ 2 మిషన్ మొత్తం కాలపరిమితి 10 రోజులు. రాకెట్ నుంచి విడువబడిన ఓరియన్ హోమగాముల నౌక మొదటి 24 గంటల్లో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో దాంట్లోని వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తాయో లేదో పరీక్షిస్తారు. అనంతరం 4 రోజుల పాటు హోమ నౌక చంద్రుడి దిశగా ప్రయాణిస్తుంది. దాదాపు 3,84,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రుడిని చేరుకొని చందమామను దాటి అవతలి వైపు డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్, చంద్రుడి వీపు అనాలేమో, చంద్రుడి వీపు వైపు 7,600 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. ఇందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని గ్రావిటీ ఆర్టిస్ట్ ఇంజన్లను మండించి వేగాన్ని విపరీతంగా పెంచుకొని భూమి దిశగా ప్రయాణిస్తుంది. 4-5 రోజుల పాటు ప్రయాణించి భూమికి చేరుకుంటుంది. అబ్బా, ఎంత అద్భుతమే ఇది! ఏదో ఇక్కంచెల్లి హైదరాబాద్ నుండి వరంగల్ నుండి వైజాగ్ నుండి ముంబైకి పోయి వచ్చినట్టే సింపుల్గా చెప్పి పాడేసారు. కానీ ఇదంతా అక్కడ ఆకాశంలో జరిగే చర్యలు ఇవి. 3,84,400 కిలోమీటర్లాట. ఇక్కడ మన భూమి నుండి చంద్రుని చేరుకోవడానికి 3,84,400 కిలోమీటర్లు ఉంటుందట. ఒక 24 గంటల పాటు వీళ్ళు విడవబడిన రాకెట్ ఏదైతే ఉంటుందో 24 గంటల పాటు ఓన్లీ భూమి చుట్టే తిరుగుతుందట. అది భూమి చుట్టే తిరుగుతుందట. అంటే 24 గంటల పాటు భూమి చుట్టూ తిరిగి ఆ వ్యవస్థకు సంబంధించి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో పరీక్షించుకుంటారట. భూమి నుండి ఇక చంద్రమండలం పోవడానికి. ఇక అక్కడి నుండి మళ్ళా ఈ 3,84,000 కిలోమీటర్లు దాటిన తర్వాత చంద్రుడిని దాటి చంద్రుడి వెనుకకు వెళ్ళి అక్కడ 7,600 కిలోమీటర్ల దూరం అక్కడ కూడా ప్రయాణిస్తుందట. ఇందుకు కొన్ని గంటల సమయం పడుతుందట. అక్కడి నుంచి మళ్ళా చంద్రుని గురుత్వాకర్షణ శక్తిని వినియోగించుకొని మళ్ళా భూమికి వస్తారట. ఇదంతా అద్భుతంలాగా అనిపిస్తుంది, కానీ రోజులు తక్కువనే ఉన్నాయి. 3-4 రోజులలో పోతామంటే గ్రేటే. ఇప్పుడు అమెరికాకు పోవడానికి 24 గంటలు పడుతుంది, కెనడాకు పోవడానికి 1.5 రోజు పడుతుంది, ఇప్పుడు చంద్రమండలం మీద పోవడానికి 3 రోజులు పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి అంతా 5 రోజులు 6 రోజుల వ్యవధి, ఎక్కువ 10 రోజుల వ్యవధి. అద్భుతమే, బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే వీటి లక్ష్యాలు ఏంటంటే, మిషన్ లక్ష్యాలు ఏంటంటే, భవిష్యత్తులో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్రలు సురక్షితంగా జరిగేలా చూసేందుకు నాసా ఆర్టెమిస్ ప్రాజెక్టు కింద పలు మిషన్లను చేపడుతుంది. ఈ క్రమంలో 2022లో చేపట్టిన ఆర్టెమిస్ 1 మిషన్లో కేవలం ఖాళీ హోమ నౌకను పంపారు. అప్పుడు తెలుసుకున్న వివరాలు సమాచారం ఆధారంగా ఈ రెండో మిషన్లో 4 హోమగాములను పంపుతున్నారు. అంత చిన్న హోమ నౌకలో రోదసిలో 10 రోజుల పాటు 4 హోమగాములు శ్వాస తీసుకోవడానికి సరిపడా ఆక్సిజన్ అందించే వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తాయా లేదా ఈ మిషన్లో పరీక్షిస్తారు. రోదసిలో పరిభ్రమిస్తున్న హోమ నౌక ఒక్కసారి 120 డిగ్రీల వేడికి, ఒకసారి -150 డిగ్రీల చల్లదనానికి గురవుతుంటాయి. అంతటి విపరీతమైన వాతావరణ మార్పులను తట్టుకొని దాంట్లోని వ్యవస్థలన్నింటినీ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, థర్మల్ మేనేజ్మెంట్ హోమగాములకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందా అనే అంశాలను పరిశీలిస్తారు. అంతా బాగుంటే ఈ సమాచారం ఆధారంగా ఆర్టెమిస్ 3 మిషన్
చేపడతారు. ఆ తర్వాత 2028లో అక్కడ చేపట్టబోయే ఆర్టమిస్ 4 మిషన్లో భాగంగా మానవులను చంద్రమండలంపైకి పంపడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. అనంతర కాలంలో ఇతర గ్రహాలకు చేపట్టబోయే యాత్రలకు కూడా ఈ మిషన్లు తాలూకు సమాచారమే కీలకం. మునుపెన్నడు వెళ్ళనంత దూరం. ఈ యాత్రలో భాగంగా నాసా హోమగామిలు చంద్రుడి అవలి వైపునకు భూమి నుంచి సుమారు 4,02,336 కిలోమీటర్ల దూరం వెళ్తారు. ఈ రోదసిలో మానవులు మునుపెన్నడు వెళ్ళనంత దూరం ఇది. గత రికార్డు 4,01,71 కిలోమీటర్లు. ఇందులోని హోమగామిలు భూమికి అత్యంత దూరంగా వెళ్ళిన మానవులుగా సరికొత్త చరిత్ర సృష్టిస్తారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ నలుగురు మిగతా మానవాళి కోసం మరొక కొత్త గ్రహం మీద మానవులను అక్కడ నివసింప చేయడానికి యోగ్యత ఉన్నదా లేదా, మానవులు చంద్రమండలం మీద జీవించడానికి అనుకూలతలను ఏర్పరచడానికి ఈ నలుగురి ప్రాణాలను త్యాగానికి త్యాగానికే ముడిపెట్టిందని చెప్పాలి. ఇక ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా ఈ నలుగురు అడిగిపోతాను. ఇది ఒక సాహసోపేతమైన ప్రయాణం. మరి ఏదొక్కటి అక్కడ కింద మీద అయినా ఇక నలుగురు గాలిలోనే కలిసిపోదు. గాలి కూడా కాదు, ఎక్కడ ఉంటారో ఏందో తెలియదు. నలుగురి ప్రాణాలను ప్రాణంగా పెట్టి మానవ జాతి కోసం చేస్తున్న కొత్త ప్రయత్నాలు ఇవి. 4 ప్రాణాలను పణంగా పెట్టి మానవ జాతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. హోమగాముల్లో ఒక్కొక్కరిది ఒక్క ప్రత్యేకత. చంద్రుడి సమీపానికి వెళ్ళే మొట్టమొదటి నల్ల జాతి వ్యక్తి విక్టర్ గ్రోవర్. చంద్రుడి సమీపానికి వెళ్ళే తొలి మహిళ మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టానా కోచ్. చంద్రుడి సమీపానికి వెళ్ళే తొలి అమెరికేతర వ్యక్తి మరో మిషన్ స్పెషలిస్ట్ జెరెమీ అన్సన్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ఒమెగామి. చంద్రుడి సమీపానికి వెళ్ళే అత్యధిక వయసు ఉన్న వ్యక్తి నాసా కమాండర్ రీడ్ వైజ్మన్, 50 సంవత్సరాలు. మొత్తానికి ఒక్కొక్కరిది ఒక ప్రత్యేకత ఉన్నది. ఇలా అత్యధిక వేగంతో భూమి మీదికి తిరుగు ప్రయాణంలో ఓరియన్ ఓమనౌక గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అంటే ధ్వని వేగానికి దాదాపు 32 రెట్లు. మనం కన్ను రెప్ప వేసే సమయంలో హోమనౌక 11 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 80 రోజుల్లో భూప్రదక్షిణ అని అప్పుడెప్పుడో 1872లో ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో జూల్స్ వెర్న్ ఓ నవలలో రాశారు. కానీ ఈ వేగంతో ప్రయాణిస్తే భూమిని చుట్టడానికి ఇప్పుడు పట్టే సమయం దాదాపు గంట మాత్రమేనట. బాబా ఎన్ని అద్భుతాలను సృష్టించిందే మానవ మేధస్సు, ఎన్ని అద్భుతాలను సృష్టించిందో చూడు. భూమి మీద బతకడమే కష్టం అనుకుంటున్న సందర్భంలో మొత్తం చంద్రమండలం మీదికి పోయి ఇప్పుడు 4 దశలుగా ఈ ఆర్టెమిస్ను ప్రయోగిస్తాను. మొదటి దశలో అసలు మనుషులు లేకుండా అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయో చూసి వచ్చిండ్రు. రెండో దశలో మనుషులను పంపుతున్నారు. మూడో దశలో అక్కడ మానవులు బతకడానికి సౌకర్యాలను కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 4వ దశలో ఇక్కడి మానవులను తీసుకుపోయి అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఓ విధంగా ఇప్పుడు అంతకుముందు మన భారతదేశం వాళ్ళు అమెరికా లాంటి అగ్రరాజ్యానికి పోయి బతకాలని ఉర్విర్లూరేది కదా. ఇప్పుడు కోటాను కోట్లకు పడుగలు ఎత్తిన వాళ్ళు చంద్రుడి మీద ఎట్లుంటుందో అక్కడనే భూములు కొనుక్కొని అక్కడనే బతికే ప్రయత్నం కూడా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే భూమి మొత్తం నిండిపోతుంది. భూమి మీద అవకాశాలు రోజు రోజుకు సన్నగిలుతున్నాయి. కాబట్టి ఇప్పుడు చంద్రుని మండలం మీద మన మానవ జీవితాలను ప్రారంభించే రోజు కూడా రాబోతుంది. మనకు అదృష్టం ఉంటే అది కూడా చూసే భాగ్యం కలుగుతుంది. చంద్రమండలం మీద కూడా కొందరు ఉన్నారు మా బంధువులు, మా వాళ్ళేనా చంద్రమండలం మీద 100 గజాలు కొనుక్కున్నారటాడా అని చెప్పుకునే ఆ మాటలు కూడా వినే అవకాశం మనకు ఉంటే సంతోషమే. అద్భుతం ఇది. ఇక మన దగ్గర నుంచి వెళ్ళి చంద్రమండలం మీదకి ఎవరు పోతారో చూసుకోరు. అక్కడికి కూడా మొట్టమొదటి బీది ఎవరు? ఈ కోటాను కోట్లు సంపాదించిన వాళ్ళే పోతారు.